నమస్కారం. నిన్న ఢిల్లీలో చలో పార్లమెంట్, జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా యువత చేపట్టేటువంటి ఆ ర్యాలీని పోలీసులు తర్వాత వివిధ రకాల దళాలు అడ్డుకోవడం అనేది చూస్తే ఎంతో బాధ వేసింది, విచారకరం కూడా మనం అందరం కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్ ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ మీది, ఈ పార్లమెంట్ మనది, ఇది దేశ యువత వచ్చేసి దేశ భవిష్యత్తు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దేశ యువత కోసమే పనిచేస్తూ ఉంటారు. లేకపోతే ఈ పార్లమెంటే దీంట్లో ఈ యొక్క దేశం కోసం నిర్మించమైనటువంటి ఎన్నో బిల్లులు కావచ్చు, లేకపోతే వీటన్నిటి చర్చ జరిగే ప్రదేశాన్ని మరి అదే యువత వస్తుంది, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం జరగలేదు, మీరు చర్యలు చేపట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈరోజు మీరు తీసుకోకపోవడం అనేది ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, చాతురంగి గుంజి అని చెప్పేసి ప్రతి ఒక్కరు విద్యార్థుల స్వరం మనం అందరం కూడా వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, ఈ పేపర్ లీకుల వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇదేంటి, దీని అన్నింటి మీద కూడా ఒక ఒక కార్యాచరణ అవసరం అని చెప్పేసి, తర్వాత దీనికి బాధ్యులపై శిక్షించాలని చెప్పేసి ఆయన గొంతుకు లేవెత్తుతూ ఉంటే ప్రజలందరూ కూడా, అది విద్యార్థులు కూడా అందరూ కూడా ఐకమత్యంగా మమేకమై ఈరోజు పార్టీలకు అతీతంగా వివిధ ఆర్గనైజేషన్లు అందరూ సపోర్ట్ చేస్తూ ఈరోజు పోరాటాలు చేస్తూ ఉంటే మరి మనం ఏం జరుగుతోంది ఈ దేశంలో? యువతపై దాడుల, యువతపై టియర్ గ్యాస్ల, యువతపై లాఠీ చార్జుల, రక్తం వచ్చేటట్టు కొడుతూ ఉంటే ఇంకా ఎక్కడండి ఇక్కడ ఇది మానవత్వం ఉంది, ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యము ఇబ్బంది పడే పరిస్థితి, ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ప్రజాస్వామ్యం ఎక్కడెక్కడైనా కానీ మన విలువలు లేకుండా మన హక్కులు కాలు రాస్తూ ఉన్నారు. ప్రాథమిక హక్కుల మీద నిర్మితమై ఈ దేశంలో ప్రాథమిక హక్కులు లేకుండా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎక్కడండి ఇక్కడ ఇది ఉంది. కాబట్టి నిన్న జరిగినటువంటి దుర్ఘటనని మనం అందరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి దీని మీద గొంతుకు విప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశ యువత కోసమే ఈరోజు నేను ఇస్తాను 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి మీరు ఈరోజు వచ్చారు. ఈరోజు ఉద్యోగాలు లేవు, దేశ భవిష్యత్తు ఇలా అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ పిల్లలేమో చదువుతున్నారు, లేకపోతే వీళ్ళ ఎడ్యుకేషన్ మాకంతా అయిపోతున్నా కూడా ఎక్కడ ఉద్యోగాలు అని చెప్పి ఇబ్బంది పడే పరిస్థితి, పేపర్ లీకులు, తర్వాత ఇప్పుడు ఇవన్నీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సంస్థల్లోనే లీకులు జరుగుతూ ఉంటాయి. ఎక్కడండి ఇంకా ఈ దేశం మీద నమ్మకం ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. దీన్ని వీటన్నింటిని కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి? ప్రధానమంత్రికి. ప్రధానమంత్రి గారు మరి ఇంతవరకు బాధ్యత తీసుకొని దీని మీద కార్యాచరణ చేపడతామని కానీ, లేకపోతే దీని ఒక జరుగుతున్న అవకతవకల్ని నిలిపేస్తామని కానీ, ఏదో యువతకి మరి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మేము కూడా విద్యార్థుల తరఫున మేము చర్యలు చేపడతాం. మేము కూడా స్వచ్ఛంద ఉద్యమాలు కూడా చేపట్టైనా కానీ విద్యార్థుల తరఫున మేము కూడా నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారు దీనికి బాధ్యత వహిస్తూ దీని మీద మరి మీరు రాజీనామా చేస్తారా, లేకపోతే దీని మీద మీరు ఏమన్నా చేస్తారా, లేకపోతే మాత్రం ఈ యొక్క పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద భవిష్యత్ కార్యాచరణ చేపడతాం. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి, అలాగే విద్యార్థుల స్వరం వినండి అని చెప్పేసి చేపట్టిన రాహుల్ గాంధీ గారి